పెద్దలు పూజ్యులు ఇందాక రామారావు గారు చెప్పినట్టు ది టవరింగ్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు నిజంగా టవరింగ్ పర్సనాలిటీ. తెలుగు జాతే కాదు భారత జాతి గర్వించదగ్గ మౌన్నత నాయకుడైన వారికి ఘంటసాల గారు బయోపిక్ తీయడం అనేది ఆషామాషి కాదండి. ఘంటసాల గారు అంటే అనన్య సామాన్యం. ఓ ఎన్టీఆర్, ఓ ఏఎన్ఆర్, ఓ ఘంటసాల. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్నంతకాలం దేర్ ఈజ్ ఘంటసాల. ఏమి ఘంటసాల గారు అలాంటి మహనీయుని యొక్క చరిత్రని సినిమాగా తీసి ఆయన జన్మ ధన్యం చేసుకుంటున్నటువంటి దర్శకులు రామారావు గారికి, నిర్మాత అమ్మ వందనాల తల్లి మీకు. హే తమ్ముడు కమ్ కమ్. ఎన్టీ రామారావు శ్రీకృష్ణ పరమాత్ముడు వేస్తే దండం పెట్టాం. అక్కిన నాగేశ్వరరావు గారు బాటసారి వేస్తే దండం పెట్టాం. ఇవాళ ఈ తమ్ముడు ఘంటసాల గారు వేషం వేసి ఆయన జన్మ ధన్యం చేసుకున్నాడు. శబాష్ శబాష్ శబాష్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. వారికి సుబ్బారాయ శర్మ గారికి, అశోక్ కుమార్ గారికి ఇద్దరు అశోక్ కుమారులు. అమ్మ తల్లి మీకు, దామోదర్ సార్ నమస్కారం మీకు. ఏ ప్రభు మీకు అందరికీ వందనాలండి. పెద్దలు ఉన్నారు. నాకు ఘంటసాల గారి గురించి చాలా మాట్లాడాలనిపిస్తుంది, వెంకయ్య నాయుడు గారి గురించి చాలా మాట్లాడాలనిపిస్తుంది. నేను కాసేపు మాట్లాడొచ్చా? సార్ 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 ఘంటసాల గారు అంటే మనందరికీ ఒక గాన గంధర్వుడుగా, ఒక గాయకుడిగానే పరిచయం. కానీ ఆ మహనీయుడు మీరు నమ్ముతారా? స్వతంత్ర సంగ్రామ పోరాట యోధుడైన ఘంటసాల గారు. ఆషామాషి జీవితం కాదు, జైలుకి వెళ్ళాడైనా, మా కొద్ది తెల్లదొరతోనన్నాడైనా. పాట పాడుతూ ఉద్యమాలు చేస్తూ బీభత్సంగా ఘంటసాల గారు చేసిన ఉద్యమం జైలుకి వెళ్ళి మామూలు కాదు, నవ్వుతూ నా భవిష్యత్తు. ఆ మహానుభావుడు ఎక్కడ కృష్ణా జిల్లాలోన పుట్టి సంగీతం నేర్చుకోవడం కోసం విజయనగరం వెళ్ళి, ఆయన పేదవాడు, ఇంటింటా దండుకొని వారోత్సవాలు తీసుకొని సంగీతం నేర్చుకుని అక్కడ కలవర్రానని విజయనగర సామ్రాజ్యంలో ఒక నాట్య కళాకారుని ఆవిడ. ఈ బాబు యొక్క ఘంటసాల గారి యొక్క ఆ జీల్ని చూసి ఆవిడ చేరదీసి గొప్పవాడు చేస్తే ఆ మహానుభావుడు అంటాడు గొప్పవాడైన తర్వాత, నేను ఈ వేళ ఇంత గొప్పవాడిని అయ్యానంటే ఆ వేళ ఈ ఇంటింటికి నేను అడుక్కున్న ఆ అన్నం ఎవరున్నారు, ఆ తల్లి ఏ తల్లి వేసిందో ఆ భిక్ష వల్ల ఈ వేళ అంత గొప్పవాడిని అయ్యాను అని చెప్పిన గొప్ప గ్రాటిట్యూడ్ ఉన్న మనిషి ఘంటసాల. ఘంటసాల మామూలు మనిషి కాదు. అలాంటైనా ఏమి పాడాడు, ఏమి మహానుభావుడు, అమరగాయకుడు. భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ నిజంగా భగవంతుడు ఉన్నాడు నేను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గీతోపదేశం పాడితే మనందరం కూడా దండం పెడతాం, తన్మత్యంతం. ద ఘంటసాల గారు గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, అలౌ ది వరల్డ్ అండ్ హిందూయిజం. దట్ ఈజ్ భగవద్గీత. ఎనఫ్. ఒక సంగీత దర్శకుడిగా ఏం టాపర్ అయినా, ఒక సింగర్గా ఏం టాపర్ అయినా, ఒక స్వతంత్ర సంగ్రామ పోరాట ఎదురుగా ఏం టాపర్ అయినా, ఇన్ని కోణాల్లో ఇన్నిట్లో ఉన్న మహనీయుడు చాలా తక్కువ వయసులో 52 ఏట ప్రారంభించాడైనా. 2 సినిమాలు తీశాడైనా. 2 సినిమాలు కూడా బాగా ఫ్లాప్ అయ్యాయి. ఆర్థికంగా కష్టాలు పడిపోయాడు, మామూలు కష్టాలు కాదు. అదే దశ ఆయన గొంతు కూడా డ్యామేజ్ అయితే ఇక్కడ కాణిపాకం దగ్గర చిత్తూరులో ఒక వైద్యం ఇస్తుంది వికటించి చివరికి ఆ మహానుభావుడు అమరుడు అయ్యాడు. అలాంటి ఘంటసాల గారి యొక్క చిత్రాన్ని ఈ మహానుభావుడు తీయడం, ఆ మహానుభావుడి యొక్క చరిత్ర మనం తెలుసుకోవడమే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఘంటసాల గారి చిత్రాన్ని చూడండి. ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి, ప్రతి క్యారెక్టర్ యాక్టర్కి, ఇంక్లూడింగ్ నాగేశ్వర రామారావు గారు, రేలంగ్ గారు కూడా ఆయన పాడి ఒప్పించి మెప్పించిన మహనీయుడు ఘంటసాల గారు. చిత్రాన్ని విజయం చేసి డబ్బు ది మోస్ట్ ఇంపార్టెంట్. ముందుకొచ్చిన తల్లి నిర్మాత అమ్మ, ఆవిడ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక స్వతంత్ర సంగ్రామ పోరాట యోధుడుగా భారతదేశ పరంగా సేమ్ టైం భగవద్గీతను పాడి హిందూయిజం అంటే హిందూ మతం, హిందూ దేశం, మనందరూ హిందూసమే. అలాంటి హిందూ దేశంలో నిజమైన ప్రామాణిక గ్రంథం ఏమంటే భగవద్గీత. నీ పని నువ్వు చేయి, రిజల్ట్ నాకు వదిలేని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో దట్ ఈజ్ భగవద్గీత, దట్ ఈజ్ మన మతం. అలాంటి మత సారాంశాలైనా అమోఘంగా పాడి మెప్పించినందుకు, స్వతంత్ర సంగ్రామ పోరాటం చేసినందుకు, ఆయన కాంట్రిబ్యూట్ చేసినందుకు, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, అమరగాయకుడిగా, అలౌడ్ టోటల్గా వాట్ ప్లేడ్ ద రోల్. అలాంటి ఆయనకి నిజంగా భారతరత్న ఇవ్వాలండి. ఎస్, భారతరత్న ఇవ్వాలి.
ఇవ్వాలి. మీరు చెప్పట్లేదని పేర్కాణం. కీర్ణ ఘరానా రాగంలో చాలా ఫేమస్ పండిట్ భీమశంకర్ జోషి, రైట్? ఆయనకు భారతరత్న ఇచ్చారు. భూపేన్ హజారికాకి ఇచ్చారు. ఆయన ఒక అస్సామి గ్రేట్ సింగర్. మరి ఘంటసాల గారు ఏం పాపం చేశారండి? ఆయనకి ఇవ్వలేదు భారతరత్న. అక్కడ మన ఎన్టీ రామారావుకి ఇవ్వాలా, అక్కడ ఎంజీఆర్కి ఇచ్చారు. ఇక్కడ మన ఘంటసాల గారికి ఇవ్వాలా. నిజంగా చెప్పాలంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ దాంట్లో భాగంగా వాళ్ళు ఎంజీఆర్కి ఇచ్చి ఎన్టీఆర్కి ఇవ్వకపోవడం ఏంటండి? పండిట్ భీమసింగ్ జోషి గారికి ఇచ్చి ఘంటసాల గారికి ఇవ్వకపోవడం, భూపేన్ హజారికి ఇచ్చి ఘంటసాల గారికి ఇవ్వకపోవడం ఏంటండి? వీళ్ళు నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ ప్లే చేశారు, కాంట్రిబ్యూట్ చేశారు, సేవారంగం చేశారు, కళరంగం అన్ని రకరకాలకి ఇవ్వాలి. నేను మనస్ఫూర్తిగా ఘంటసాల గారికి, ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎస్, సేమ్ టైం నా అదృష్టం ఆ మహానుభావుని చూశాను. మీరు నమ్ముతారా? ఆయన స్వతంత్ర సంగ్రామ పోరాటంలో పాల్గొనడమే కాదు, తర్వాత ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశంలో ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్య వచ్చినా సరే ఆయన గొంతిప్పేవాడు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. ఎన్నోసార్లు ఆయన మీరు నమ్మండి 32 మంది బలిదానాలతో త్యాగం చేసిన విశాఖ ఉక్కుని ఎందుకు ఇవ్వదు గవర్నమెంట్ అని నిజంగా మహానుభావుడు గొంతెత్తి గడవ చెప్పాడు ఆయన. ఏం ఘంటసాల గారు ఆయన? ఇందిరాగాంధీ ఆ రోజు 3 ముక్కలు చేస్తాడంటే తప్పు ఇందిరాగాంధీ అని బహిరంగంగా చెప్పాడు ఆయన ఘంటసాల గారు. అందుకని విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ని ఇప్పటికైనా ప్రైవేటీకరణ చేయకుండా ఆ 32 మంది త్యాగాన్ని, ఆ ఉనికిని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని కాపాడాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయింది నేను కోరుకుంటూ, దానికి ఇదిగో ఇక్కడ ఉన్నాడు మహానుభావుడు వెంకయ్యనాయుడు గారు. ఆయన గురించి నిజంగా నేను చెప్పాలి. ఆయన ఎంత గొప్పవాడంటే, తమ్ముడు ఆయన యూనివర్సిటీ లీడర్, నేను కాలేజీ ప్రెసిడెంట్ని. అప్పుడు బీకాంకి మంచి డిమాండ్. మేము బిఏ చేసాం. తమ్ముడికి బీకాంలో జాయిన్ అవ్వాలని ఉంది. సీట్ కావాలంటే ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలి. నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఆ తమ్ముడిని తీసుకొని వెళ్ళి రిజిస్ట్రార్ గారిని రిక్వెస్ట్ చేయడం కోసం వెళితే అక్కడ మా అందరికీ దర్శనం దొరకట్లా. ఇంకెవరు చేయాలి? ఏం చేయాలంటే వెంకయ్యనాయుడు గారిని పట్టుకోవాలి అని వెంకయ్యనాయుడు గారి కోసం వెయిట్ చేస్తుంటే లీడర్, డైనమిక్ లీడర్ వెంకయ్యనాయుడు గారు ఏమి విశాఖకు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశాడైన ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం ఏం చేసి అగస్టిన్ వెంకయ్యనాయుడు గారు అసలు వాడు వస్తుంటే అసలు మామూలు కాదు. ఆ వెంకయ్యనాయుడు గారి కోసం వెయిట్ చేస్తుంటే వెంకయ్య గారు వస్తున్నాడు. నేను దండం పెట్టా, ఏం తమ్ముడు అన్నాడు. సార్ ఇలా సీటీ వచ్చాను సార్. మీరు నమ్మండి, ఆ కాగితం తీసుకొని అలా వెళ్ళి రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంతకం చేయించి సీటు మాకు గ్రాంట్ చేయించేసి వచ్చేసి సీటు మాకు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతున్నాడు అంతే. కనీసం థ్యాంక్స్ కూడా ఆయన సార్ 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 థ్యాంక్స్ సార్ అంటే కూడా అసలు దట్ ఈస్ వెంకయ్యనాయుడు గారు. ఎన్టీ రామారావు గారు పదవిచ్యుతులైన తర్వాత ఇది అక్రమంగా జరిగిందని చెప్పి ఏమి డెమోక్రట్గా ఫైట్ చేశాడు మహానుభావుడైనా. ఫైట్ చేయడమే కాదు, ఫైట్ చేయించాడు ఆయన. ఏం రోల్ ప్లే చేశాడు? దెబ్బ కింద అంతికి వచ్చింది, మరలా పెట్టింది. దట్ ఈస్ వెంకయ్యనాయుడు గారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం కానీ, జయాంధ్ర ఉద్యమం కానీ, రామారావు గారిని పదవిచ్యుతం చేసిన మౌనత ఉద్యమం కానీ, డెమోక్రటీ సేవ్ చేసే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చేసిన ఉద్యమం కానీ, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అమోఘమైన ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు దీన్ని జైలుకి వచ్చిన విరాధుడు పోటీయోధుడు మన వెంకయ్యనాయుడు గారు. నిజంగా బాగా చెప్పారు మీరు, టవరింగ్ పర్సనాలిటీ అని. ఈజ్ రియల్లీ టవరింగ్ పర్సనాలిటీ. ఏమి భాష, ఏం భాష, ఏం పటిమ. జనరల్గా తెలుగులో భాష వచ్చిన వాళ్ళు తెలుగులో ప్రాసలు వేస్తారైనా, ఆయన తెలుగులోని ప్రాసలే, ఇంగ్లీష్లోని ప్రాసలే, హిందీలోని ప్రాసలే. ఏం వాక్పటిమ నిజంగానైనా. అలాంటి వెంకయ్యనాయుడు గారిని సభాముఖంగా ఘంటసాల గారికి అసలు వాడు ఇవ్వాలంటే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన మాజీ ఉపరాష్ట్రపతి, బీజేపీ సెంట్రల్ నాయకుడైనా, వాజ్పేయి గారు, వారాణి గారితో డిఎన్టీ అన్న మహనీయుడైనా అలాంటి మహానుభావుని ఇవాళ నేను అయ్యా వెంకయ్యనాయుడు గారు సభాముఖంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా మీరు నరేంద్ర మోడీ గారు చెప్పండి సార్, దండం పెడతా మీకు, చెప్పండి సార్. మీరు మాజీ ఉపరాష్ట్రపతి, ఓ టవరింగ్ పర్సనాలిటీయా, ఓ వెంకయ్యనాయుడు గారు టాప్ రాజేపర పక్కన పెడతాపండి. యువర్ సన్ ఆఫ్ ది సాయిల్, యువర్ సన్ ఆఫ్ ది సాయిల్. తెలుగు జాతి బిడ్డ మీరు, తెలుగు జాతి బిడ్డగా మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్గా అవ్వకుండా మీరు చెప్పండి సార్. మీకు ఆ వాల్యూ ఉంటాయి. ఇవాళ కొత్తగా నక్కపల్లిలోనంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెడతాడు. నాన్ సెన్స్. పక్కన విశాఖపట్నం వదిలేశారు, నక్కపల్లిలో పెడతారట. ఉన్న ప్రజలు కూడా నక్కపల్లిలో మేము స్థలాలు ఇస్తాం, స్టీల్ ప్లాంట్ పెట్టారంటారు. తప్పు ప్రజలారా, నక్కపల్లి ప్రజలారా మీకు దండం పెడుతున్నా. విశాఖపట్నం కాపాడండి. 32 మంది త్యాగాలతో ఉన్న మహాతల్లి, బలిదానం చేసిన మహాతల్లి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అందుకని వెంకయ్యనాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, అలా చెయ్యండి సార్. అదే అసలు చేసిన నివాళి టు ఘంటసాల గారికి. థ్యాంక్స్ అలాట్.